అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 94. నాకు స్వేచ్ఛ దొరికిందో ఇక స్టోరీకి వెళ్తే రక్షిత్ కాల్ చేయడంతో తప్పక హాస్నిని వదిలేసి బెంగళూరుకి వెళ్తాడు విరాట్ నుంచి చాలా రోజుల తర్వాత స్వేచ్ఛ దొరకడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ అర్ధరాత్రి వరకు గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటుంది హాస్ని. మరుసటి రోజు ఉదయం తన క్యాబిన్లో కూర్చున్న హాస్ని దగ్గరికి వస్తుంది కీర్తి. రావే, ఇప్పుడే నీకు కాల్ చేసి పిలుద్దామనుకున్నా, నువ్వే వచ్చేసావు అని నవ్వుతూ అనింది హాస్ని ఉత్సాహాన్ని చూసిన కీర్తి ఆశ్చర్యంగా, తమరే కాల్ చేయాలనుకున్నారంటే ఏదో గొప్ప విషయమే అయి ఉంటుంది, ఏంటి సంగతి అని అడిగింది. ఇవాళ మనం ఫ్రీ బర్డ్స్, మనకి కావాల్సినంత టైం ఉంది. నిన్న నైట్ మన షాపింగ్ మధ్యలోనే ఆగిపోయింది కదా, ఇవాళ ప్లాన్ చేసుకుందాం అని హుషారుగా అనగానే, నేను నమ్మను అని విసుగ్గా అంది కీర్తి. నమ్మవా? ఎందుకు? నేను ఇంకా ఎన్ని ప్లాన్స్ చేశానో తెలుసా? షాపింగ్, మూవీ, డిన్నర్ అన్నీ ప్లాన్ చేశాను అని రాగాలు పోతూ అనింది హాస్ని. షాపింగ్కి, రెస్టారెంట్కి గతి లేదు, మళ్ళీ మూవీ కూడానా? నీ హిట్లర్ మొగుడికి తెలిస్తే ఇద్దరిని తీసుకెళ్ళి అండమాన్లో పడేస్తాడు. నాకు నీ మీద నమ్మకం లేదు తల్లి, నన్ను వదిలే, నేను నా హాస్టల్కి వెళ్ళి హ్యాపీగా పడుకుంటా అని అనింది కీర్తి. ఓ, నీ ప్రాబ్లం హిట్లరా? అయితే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పాప. హిట్లర్ బెంగళూరుకి వెళ్ళిపోయాడుగా, ఊర్లో లేడుగా అంటూ ఎక్సైట్ అవుతూ చెప్పింది హాస్ని మాటకి ఆశ్చర్యంగా, ఏంటి నువ్వు చెప్పేది? విరాట్ సార్ ఊర్లో లేరా? నిన్ను ఒక్కదాన్ని వదిలేసి బెంగళూరు దాకా వెళ్ళారా? ఏమైనా నమ్మే నిజాలు ఉంటే చెప్పవే అని కీర్తి అనగానే గాలి తీసేసిన బెలూన్లా డల్ అవుతూ, అదేంటి అలా అనేసావు పాప? మరి లేకపోతే ఏంటి, ఇప్పటికీ 3 సార్లు పారిపోయి వచ్చావు. అలాంటి నిన్ను వదిలేసి సార్ ఒక్కరే బెంగళూరు దాకా వెళ్ళారంటే నన్ను నమ్మమంటావా? ఇక్కడ నా చెవిలో కాలీఫ్లవర్ పెట్టలేదు అని కోపంగానే అనింది కీర్తి. కాలీఫ్లవర్ కాకపోతే క్యాబేజ్ పెట్టుకో, ఎవడొద్దన్నాడు? నేను చెప్పింది అయితే 100% నిజం. ఆ విరాట్ బెంగళూరుకి వెళ్ళిపోయాడు. నువ్వు ఓకే అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. డిసిషన్ నీకే వదిలేస్తున్నా, ఆ తర్వాత నీ ఇష్టం అంటూ తన సిస్టమ్ ఆన్ చేసి గేమ్స్ ఆడుకోవడంలో మునిగిపోయింది హాస్ని. కొద్దిసేపు ఆలోచించిన కీర్తి, అబ్బా, సడన్గా బెంగళూరు ట్రిప్ ఎందుకు పాప? చాలా అర్జెంట్ అయితే తప్ప నిన్ను వదిలేసి వెళ్ళరే అని అనుమానంగా అడిగింది. సిస్టంలో నుంచి తల ఎత్తి, కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్. రక్షిత్ సార్ ఏదో ప్రాబ్లంలో ఉన్నారని అంటే విరాట్ తప్పక వెళ్లాల్సి వచ్చింది. నన్ను వదిలేసి వెళ్ళడం ఆ హిట్లర్కి అస్సలు ఇష్టం లేదు. బట్ రక్షిత్ గారి కోసం తప్పలేదు అని అనింది హాస్ని. వాట్? రక్షిత్ సార్కి ప్రాబ్లమా? ఏంటది అని కీర్తి అడగగానే, తెలీదు అన్నట్లు భుజాలు ఎగరేసి, రావడానికి మినిమం 1 వీక్ పడుతుందన్నాడు అని అనింది హాస్ని. తన క్యాబిన్లో నుంచి ప్రపంచంలో ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసే విరాట్ సార్ రక్షిత్ సార్ కోసం వెళ్ళడం ఏంటి? అసలు మ్యాటర్ కనుక్కోకుండా ఎలా ఉన్నావే హాస్ని అని కొంచెం విసుగ్గా అరిచింది కీర్తి. విరాట్ సార్ గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాలా కీర్తి? ఆయన స్వయంగా వెళ్ళారంటేనే మ్యాటర్ చాలా సీరియస్ అని నాకు కూడా అర్థమైంది. కానీ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగల శక్తి నేను ఆయన్ని నమ్మాను కాబట్టి ఇంత కూల్గా ఉన్నాను అని అనింది హాస్ని మాటలకి కీర్తి కూడా, నిజమేనే, విరాట్ సార్ ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. త్వరగా ప్రాబ్లం క్లియర్ అయిపోతే బాగుండు అని అనింది. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. సరే, ఈ మ్యాటర్ వదిలేసి మన సంగతి చెప్పు, ఎక్కడికి వెళ్దాం? డిన్నర్, మూవీ, షాపింగ్ అంటూ లిస్ట్ చదవడం మొదలుపెట్టింది హాస్ని. అక్వేరియంలో ఉన్న చేప పిల్లని సముద్రంలో వదిలేసినంత స్వేచ్ఛగా ఫీల్ అవుతోంది హాస్ని. విరాట్ టౌన్లో లేని ఈ వారం రోజుల్లో మళ్ళీ తన పాత లైఫ్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటోంది. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. 2 గంటల తర్వాత మాల్లో విండో షాపింగ్ మొదలుపెట్టారు ఇద్దరు ఫ్రెండ్స్. ఇక్కడ దాకా వచ్చాం, బాగానే ఉంది. మరి తమరి బాడీగార్డ్స్ ఎక్కడా కనపడట్లేదేంటి అంటూ చుట్టూ చూస్తూ అనింది కీర్తి. చేతిలో ఉన్న జ్యూస్ తాగుతూ, ఎదురుగా ఉంటే ఊరుకోనని ఎక్కడో చాటుగా ఉంటాడు ఆ దాస్ అని అన్న హాస్ని మాటలకి, విరాట్ సార్ నమ్మిన బంటు కదా, ఖచ్చితంగా మన చుట్టూనే ఎక్కడో ఉండి ఉంటాడు, ఈ దాస్ ఉండాల్సిన వాడే అని నిట్టూరుస్తూ అనింది కీర్తి మాటలకు నవ్వుతూ, మరి హిట్లర్ అంటే ఏమనుకుంటున్నావు? ఆయన్ని బీట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని అనగానే, అందుకే కదా ఆయన్ని ఈ సిటీకి కింగ్ అని చెప్పేది అని నవ్వింది కీర్తి. అందుకే నాలాంటి అమ్మాయి అతనికి కరెక్ట్ కాదు అనేది అని అంతలోనే డల్ అవుతూ అంది హాస్ని.
నీకేం తక్కువ, గాడెస్ లాగా ఉంటావు. విరాట్ సార్ నువ్వు పర్ఫెక్ట్ పేర్లాగా అవుతారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని అని కొంచెం కోపంగానే అనింది కీర్తి. ఇంకా టాపిక్ పొడిగిస్తే ఎక్కడ కొడుతుందేమోనని భయమేసి కామ్గా మల్టీప్లెక్స్లోని థియేటర్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు. వాళ్ళిద్దరు వెనకాల దాస్ ఫాలో అవుతున్నాడని వాళ్ళకి తెలుసు. మూవీ చూస్తూ విరాట్ గురించి ఆలోచిస్తున్న హాస్నికి రక్షిత్ సార్కి ప్రమాదం అంటే విరాట్కి కూడా ప్రమాదం ఉన్నట్టే కదా, అందుకే వారం రోజులు టైం అడిగారా అని అనుకోగానే హాస్నిలో తెలియని టెన్షన్ స్టార్ట్ అయింది. వెంటనే తన ఫోన్ తీసి విరాట్కి కాల్ చేసింది. కానీ అది కనెక్ట్ అవ్వలేదు. మూవీ చూసి బయటకు వచ్చాక ఇద్దరూ పార్క్లో తిరుగుతూ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి, థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఫేస్ ఎందుకో తేడాగా ఉంది, ఏమైంది అని అడిగింది కీర్తి. కీర్తి మాటలకు ఫేక్ స్మైల్ ఇస్తూ, నేనా డల్గా ఉన్నానా? అంత సీన్ లేదు, ఈరోజు ఈ హాస్నిడి ఫుల్గా ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యా అని చెప్పింది. విరాట్ సార్ లేనప్పుడే కదా ఇవన్నీ చేసేది, కానివ్వు అని అన్న కీర్తి మాటలకు కోపంగా కీర్తిని చూస్తూ తన చేతిలో ఉన్న యాపిల్ పైన తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఒక బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్న ఇద్దరి ముందుకి సడన్గా వచ్చాడు దాస్. మేడం, మీరు ఇంటికి తిరిగి వెళ్లాల్సిన టైం అయింది అని అతను గంభీరంగా అనగానే, ఇంకా 10 కూడా కాలేదు, అప్పుడే ఇంటికేంటి అని విసుగ్గా అన్నది హాస్ని. దాస్ వాళ్ళని ఫాలో అవుతున్నాడని తెలుసు, కానీ ఇలా రిస్ట్రిక్ట్ చేస్తాడని మాత్రం వాళ్ళు ఊహించలేదు. ఇదే మాట విరాట్ సార్కి కాల్ చేసి చెప్పమంటారా అని దాస్ అనగానే కంగారుగా లేచి, వద్దు అని అనింది హాస్ని. కీర్తి కోపంగా పైకి లేచి, కొద్దిసేపు ఆగితే ఏమైంది, ఎందుకు తనని బెదిరిస్తున్నావు అని దాస్ మీద అరిచింది. చూడండి మిస్, ఇది నా డ్యూటీ నేను చేస్తున్నాను. మేడంకి ఏదైనా జరిగితే విరాట్ సార్కి ఆన్సర్ చేయాల్సింది నేనే అని కొంచెం కోపంగానే అన్నాడు దాస్. దాస్ మాటలకి కొంచెం కూల్ అవుతూ, అది కాదు, తను అలా బయటికి రావడం చాలా రేర్ కదా, విరాట్ సార్ లేరు కాబట్టి ఎంజాయ్ చేస్తోంది, దానికి కూడా నువ్వు అడ్డుపడితే ఎలా అని చిన్నగా దాస్ని ఒప్పించాలని ప్రయత్నించింది కీర్తి. కానీ దాస్ మాత్రం ఏం మాట్లాడకుండా హాస్ని వైపే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు విరాట్కి కాల్ చేసి సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంది హాసిని. దాస్ వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి తీసుకొని మ్యాన్షన్కి బయలుదేరాడు. నేను ముందే చెప్పాను కదా హాస్ని, ఈ దాస్ అసాధ్యుడని, మనల్ని ఫాలో అవుతున్నాడంటే నువ్వు లైట్ తీసుకున్నావు, కానీ ఇప్పుడు చూడు అని అంటున్న కీర్తి మాటలకి ఒక్కసారిగా కారు ఆపాడు దాస్. హాస్ని కీర్తి రియాక్ట్ అయ్యి మాట్లాడే లోపలే కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి కీర్తిని లాగి బయటకు విసిరేసి క్షణంలో కార్ని అక్కడి నుండి పరుగు పెట్టించాడు. ఏం జరిగింది అని హాస్నికి అర్థం చేసుకునేలోపు కార్ మూవ్ అవ్వడంతో, ఏం చేస్తున్నారు దాస్, కీర్తిని ఎందుకు బయటకు తోసేశారు అని కోపంగా అరిచింది. హాసిని అంటూ కారు వెనకాల కొంచెం దూరం పరిగెత్తిన కీర్తి రాత్రిపూట రోడ్డు మీద ఒంటరిగా భయంగా నిలబడింది. కీర్తి గురించి తలుచుకోగానే హాస్నికి కోపం ఆగట్లేదు. ఏంటి దాసిదంతా, ముందు కారు ఆపుతావా లేదా అని గట్టిగా అరిచింది హాసిని. మా బాస్ వైఫ్గా మీ బాధ్యత నేను తీసుకుంటాను మేడం, కానీ మిగతా వాళ్ళ గురించి కాదు, నా గురించి తప్పు మాట్లాడితే నేను టాలరేట్ చేయలేను అని కార్ డ్రైవ్ చేస్తూనే అన్నాడు దాస్. తను నా ఫ్రెండ్, తన విషయంలో నువ్వు ఇలా చేయడానికి ఎంత ధైర్యం, ముందు కార్ ఆపు అని అరుస్తూ కీర్తికి కాల్ చేసింది హాస్ని. కానీ దాస్ హాస్ని మాటని ఏమాత్రం పట్టించుకోలేదు. కాల్ లిఫ్ట్ చేసిన కీర్తిని, కీర్తి ఎక్కడున్నావే అని అంటున్న హాస్ని మాటని పట్టించుకోకుండా, అసలు ఏమనుకుంటున్నాడేవాడు, నన్నే రోడ్డు మీదకు తోసేస్తాడా, ఈసారి కనిపించమను, వాడి సంగతి చెప్తా అంటూ ఫోన్లోనే అరుస్తూ ఉంది కీర్తి. కీర్తి, నువ్వు కంగారు పడకు, ఇప్పుడే నేను నిన్ను ఎక్కించుకోవడానికి వస్తున్నాను అని అనగానే, ఏం అవసరం లేదు, ఆల్రెడీ నేను ట్యాక్సీలో ఉన్నాను, ఇంకొక్కసారి నీతో కలిసి బయటకు వస్తే నీ చెప్పు తీసుకొని కొట్టు అని కోపంగా అరిచింది కీర్తి. కీర్తి మాటలకి చాలా డిసప్పాయింట్గా అనిపించింది హాస్నికి. దాస్ని చంపేంత కోపం వచ్చింది. సారీ కీర్తి, నువ్వు హాస్టల్కి రీచ్ అవ్వగానే మెసేజ్ చేయి అని చిన్నగా చెప్పి కాల్ కట్ చేసింది. ఇంటికి వెళ్ళాక ఎలాగైనా దాస్ గురించి విరాట్కి కంప్లైంట్ చేయాలి అనుకుంది. మ్యాన్షన్ రాగానే కార్ దిగి కోపంగా తన రూమ్కి వెళ్ళి విరాట్కి కాల్ చేసింది హాస్ని. కానీ ఎంతసేపు ట్రై చేసినా విరాట్ కాల్ కనెక్ట్ అవ్వకపోవడంతో కంగారుగా కిందకు వచ్చింది. దాస్ ఇంకా వెళ్లకుండా అక్కడే ఉన్న సెక్యూరిటీతో మాట్లాడడం చూసి, దాస్
విరాట్ గారి ఫోన్ ఎందుకు కలవట్లేదు అని కంగారుగా అడిగింది. ఆమె మాటలకి వెనక్కి తిరిగి, సార్ మధ్యాహ్నం నాతో మాట్లాడాడు మేడం. 3 days వరకు బిజీగా ఉంటారని కాల్స్ చేయొద్దని చెప్పారు. ఏవైనా అర్జెంట్ మ్యాటర్ ఉంటే మెయిల్ చేయమన్నారు అని అన్నాడు దాస్. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని కోపంగా అరిచింది హాస్ని. అంటే మీరు విరాట్ సార్కి కాల్ చేస్తారని నేను అనుకోలేదు, అందుకే చెప్పలేదు అని అన్నాడు దాస్. ఆ విషయం నీకు చెప్పకపోతే డైరెక్ట్గా నాకే చెప్పొచ్చు కదా. మీ బాస్ వైఫ్కి ఫోన్ చేసి చెప్పాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా ఆయనకి అని ఫైర్ అయింది హాస్ని. మీరు విరాట్ సార్ గురించి పెద్దగా పట్టించుకోరు కదా మేడం, అందుకే మీకు చెప్పి ఉండకపోవచ్చు అని అనగానే అతని మాటలకి ఆశ్చర్యపోయింది హాస్ని. అంటే నేను కనీసం ఆయన గురించి పట్టించుకోరని అనుకుంటున్నారా అని బాధగా అనుకొని, నిజంగానే 3 days వరకు కాల్స్ చేయొద్దని చెప్పారా అని కొంచెం దిగులుగా అడిగింది. అవును మేడం అని అన్న దాస్ మాటకి డల్గా తిరిగి తన గదిలోకి వచ్చేసింది. బెంగళూరు అవుట్స్కర్ట్స్లో ఉన్న రక్షిత్ ఫామ్ హౌస్. చుట్టూ పచ్చని వాతావరణంలో ఆ బిల్డింగ్ బయట చాలా ప్రశాంతంగా, అంతకంటే ఎక్కువ ఆహ్లాదకరంగా ఉంది. కానీ లోపల మాత్రం అందుకు విరుద్ధంగా వాతావరణం చాలా వేడిగా ఉంది. రక్షిత్, విరాట్ ఇద్దరూ సోఫాలో కూర్చొని ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ కాఫీ తాగుతూ ఉన్నారు. నన్ను ఇలా కోపంగా చూడటం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అని కొంచెం తడబడుతూ అన్నాడు రక్షిత్. సో ఎవరితో కాంటాక్ట్లో ఉండకూడదని ఇక్కడ కూర్చున్నావా అని కొంచెం కోపంగా అన్నాడు విరాట్. మరి ఏం చేయమంటావు? ఇంత హడావిడిగా ఈ పెళ్ళి అవసరమా? దీనిలో ప్రేమ కొంచెం కూడా లేదు, కేవలం లాభం మాత్రమే ఉంది. ఇలాంటి పెళ్లి చేసుకొని నేనేం బాగుంటాను అని విసుగ్గా అన్నాడు రక్షిత్. సరే నేను చూసుకుంటాను అని విరాట్ అనగానే, ఈ ముసలాడి గొడవ నాకు చాలా తలనొప్పిగా ఉంది, బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు విరాట్ అని కోపంగా అన్నాడు రక్షిత్. ఓకే లీవ్ ఇట్. నీ ల్యాప్టాప్ ఎక్కడా అని అనగానే, ఆ గదిలో ఉంది అని అంటున్న రక్షిత్ తన ఫోన్ రింగ్ అవ్వడంతో మాట్లాడటానికి బయటకు వెళ్ళాడు. హాల్లోనే కూర్చొని ఆలోచిస్తున్న విరాట్ దగ్గరికి వచ్చిన రక్షిత్, నాకు కొంచెం పని ఉంది విరాట్, బయటకు వెళ్ళొస్తాను అని అన్నాడు. ఏమైనా అర్జెంటా? నేను కూడా రానా అన్న విరాట్ మాటకు నో నీడ్ అని చెప్పి తన బ్లేజర్ వేసుకొని బయటకు వెళ్ళిపోయాడు రక్షిత్. తన ఫోన్లో సిగ్నల్స్ లేకపోవడంతో హాస్నితో ఎలా మాట్లాడాలి అనుకుంటున్న విరాట్కి అక్కడ ఒక ల్యాప్టాప్ కనిపించడంతో వెంటనే దాన్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. తీరిగ్గా బెడ్ మీద పడుకొని ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న హాస్ని ఫోన్ స్క్రీన్ పైన మాస్టర్ అనే నేమ్తో మెసేజ్ కనిపించింది. ఆ మెసేజ్ చూసిన హాస్ని ఒక్కసారిగా షాక్ అయి లేచి కూర్చుంది. ఇది మాస్టర్ నుండి వచ్చిన మెసేజ్ అంటే ఈ మెసేజ్ చేసింది విరాటా అని అనుకున్న హాస్ని ముఖం వెలిగిపోతూ ఉంది. చాట్ చేసేది విరాట్ అని తెలుసుకున్న హాస్ని విరాట్తో ఎలా ఆడుకుంటుంది? రక్షిత్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.